హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం అతీష ప్రజ్ఞావేదం చదువుకుంటున్నాం కదా. దాంట్లో సప్త సూత్రాలు మనోశిక్షణ. ఇందులో 5 సూత్రాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. 6వ సూత్రం చదువుకుందామండి ఈరోజు. ఇదేంటంటే ఆత్మదిమ్మరులు. దీనిలో పాయింట్స్ చదువుకున్నాము. ఈయన ఓషో చెప్తున్నారండి. గతంలో ఎప్పుడో ఒక జైన సన్యాసి నన్ను దర్శించడానికి వచ్చాడు. నరకం నిజంగా ఉందా అని అడిగాడు. ఓ నరకం ఉనికి వాస్తవమేనా అని ప్రశ్నించాడు నన్ను. ఆయనకు ఏ సమాధానాన్ని ఇవ్వకుండా మీరు ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు మరి అని నేను ఆ, చె- ఆ, చెప్పాను ఆయనకి అని ఓషో గారు చెప్తున్నారండి. అంటే ఆయన అడిగారంట నరకం ఉందా అంటే ఎక్కడ ఉంది మరి నువ్వు నరకంలోనే ఉన్నావు అని చెప్తున్నారంట నేను. ఇది ఎలా ఉందంటే ఆయన్నే శీర్షాసనం ఎలా వేయాలో నేర్చుకోవడానికి మందమతి అయిన ఏ ఏ యోగాచార్యుడి దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు. మీరు ఇప్పుడు ఆ ఆసనం వేసుకునే ఉన్నారు. పరిస్థితులన్నీ అపసవ్యంగానే ఉంటున్నాయి. అంటే శీర్షాసనం అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడతాం కదండి. ఆ ఆసనాన్ని నేర్చుకోవడానికి అంటే తెలివి తక్కువగా మందమతి అయిన యోగి అంటే ఒక యోగాసనాలు తెలిసిన తెలివి తక్కువ అతని దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అలాగే ఉన్నారు. అంటే అపసవ్యంగానే ఈయన ఎందుకు చెప్తున్నారంటే అలా ఎందుకు పోల్చారంటే మీ జీవితం ఆల్రెడీ అపసవ్యంగానే ఉంది. మీరంతా అపసవ్యంగానే సరైన దిశలో మీరు జీవించట్లేదు. ఆల్రెడీ మీరు శీర్షాసనం అంటే ఎలా జీవించాలో కాకుండా వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అందుకని శతాబ్దాల తరబడి ఒక గందరగోళ పరిస్థితి నెలకొనే ఉంది. అదే కొనసాగుతూ ఉంది. విశ్వజనీనత మీలో ఏమాత్రము ఏర్పడక ఒక అల్లకల్లోలమే మీలో సృష్టింపబడి ఉంది. ఓ విధమైన ఉన్నతంగానే మీరు ఉన్నారు. అంటే మీకు ఎంతసేపు గందరగోళంగా ఉంటున్నారు మీరు. స్వాభావికంగా ఉందని మీరు అనుకుంటున్నది నిజంగా ప్రామాణిక స్వభావాలు కానే కావు. బాల్యం నుంచి మీ చుట్టూ ఉన్న మనుషుల్నే గమనిస్తూ అర్థం చేసుకుంటున్న మీకు వాళ్ళే అసలైన మనుషులని, వాళ్ళ స్వభావాలే ప్రామాణికమైనవని అనిపించి తీరుతుంది. అంటే మీరంతా అపసవ్యంగా సరైన జీవితంలో ఏమీ లేరు మీరు. మీ స్వభావాలన్నీ ఎలా ఉంటున్నాయంటే మీ చుట్టూ ఉన్న మన చుట్టూ అంతే కదా, మన చిన్నప్పటి నుంచి ఏవైతే నమ్మకాలు ఏర్పరచుకుంటామో వాటి చుట్టూ వాటిలోనే బంధించుకుని ఉండిపోతున్నాం కదా. అందుకే మీ చుట్టూ ఉన్న మనుషుల్ని గమనించి అలా అర్థం చేసుకుంటున్నారు మీరు. వాళ్ళే అసలైన వాళ్ళు అనుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసే. అది ఎలా ఎలా అంటే ఎలా పోలుస్తున్నారంటే దీన్ని ఒక పిచ్చాసుపత్రిలోనే జన్మించి బాల్యం నుంచి ఆ పిచ్చి వాళ్ళ మధ్య కలిసి జీవించే వాడికి వాళ్ళ ప్రవర్తనే సహజంగా ఉన్నట్లు అనిపించడం లాంటిది. అంతేగా ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ చుట్టూ పిచ్చివాళ్ళే ఉన్నారనుకోండి, అసలు మొత్తం అంతా ఇదేనేమో, లోకం అంటే ఇదేనేమో అనుకుంటాడు కదా పిచ్చివాడు. అలాగా మీరు కూడా అలాగే ఉన్నారు అని. అంటే వాస్తవంగా అలా పెరిగిన మనిషి, ఏ పిచ్చి లేని మామూలు మనిషి ఎదురైతే ఓ విపరీతమైన సందిగ్ధత ఏర్పడుతుంది. అలా పిచ్చి వాళ్ళ మధ్యలో పెరిగిన ఒక పిచ్చివాడికి ఎలా ఉంటుందండి? నిజంగా నార్మల్ గా ఉన్న వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఎలా ఉంటది? ఏంటి ఇలా ఉన్నాడు ఏంటి అని డౌట్ వస్తుంది కదండి. అంటే మళ్ళా లేడేంటి వీడు అని డౌట్ వస్తుంది కదా. ఆ మనిషిని అర్థం చేసుకోలేరు వాళ్ళు. తన కళ్ళను తానే నమ్మలేడు. ఎదురుగా కనిపిస్తున్న ఆ మనిషికే పిచ్చి పట్టింది అనుకుంటాడు. మానవుడే ఓ అస్తవ్యస్తం. ఈ ఆలోచనను మీ హృదయాంతరాళాల్లో నిక్షిప్తం చేసి ఉంచుకోండి. అప్పుడే ఆ అల్లకల్లోల స్థితిని చక్కదిద్దుకుని ఓ సవ్యమైన విశ్వజనీన స్థితి కోసం అభిలషించే ఓ శుభేచ్ఛ మీలో సంభవం కాగలుగుతుంది. అంటే మానవుడే అస్తవ్యస్తంగా ఉన్నాడు. దీన్ని మీ లోపల మీ హృదయంతో తెలుసుకోండి. ఎప్పుడైతే తెలుసుకుంటారో ఒక శుభమైన అంటే మీరు ఎలా ఉండాలో అనేది మీకు అప్పుడే తెలుసుకోగలుగుతారు అని. మీరు తలక్రిందులుగా నిలబడి ఉన్నారు అన్న నిజం అర్థమైనప్పుడే మీకు మహోత్కృష్టమైన శుభగడియ, ఓ శుభ సమయం సంప్రాప్తిస్తుంది. ఆ ప్రాప్తి కలిగితే ఆ క్షణం నుంచి శీర్షాసనంలో మీరుండలేరు. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో అంటే అప్పుడు అపసవ్యంగా జీవించడం మానేసి సవ్యంగా ఉంటామంట. ఆ శీర్షాసనం వేయడం మానేసి మన జీవితాన్ని సవ్యంగా గడపగలుగుతామంటండి. నవ్యత్వాన్ని సాధించుకోవడానికి మీరు ఏదో ఒకటి చేసి తీరాల్సి ఉంది. తప్పదు. అవశ్యంగా ఏదో ఆచరణ మీరు చేసే తీరాల్సి ఉంటుంది. ఆ ఆచరణే మీ సత్యంగా తయారవుతుంది. అందుకని కొత్తగా ఏదైనా సాధించాలంటే దానికి ఆ సాధించడం కోసం మీరు ఏమైనా చెయ్యాలి. ఏదో ఒక ఆచరించాలి దేన్నో ఒక దాన్ని. అప్పుడు ఎప్పుడైతే ఆచరిస్తారో అదే సత్యంగా తయారవుతుంది అని చెప్తున్నారండి. సత్యం ఎప్పుడూ సమాజానికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే సమాజం మొత్తం స్వాభావికంగానే ఉంటున్నారు అని చెప్పబడుతున్న పిచ్చి మనుషులతోనే నిర్మింపబడి ఉంటుంది కనుక. మనుషులందరూ విపరీతంగానే ఉండాలని సమాజం ఆశిస్తుంది. అలా ఉంటేనే వాళ్ళని దోచుకోవడం, వాడుకోవడం, స్వార్థం కోసం వినియోగించుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి. అలా ఉంటేనే వాళ్ళని యంత్రాల్లాగా అదుపులో ఉంచుకోగలగడం సాధ్యం అవుతుంది కాబట్టి. అలా ఉంటేనే వాళ్ళని బానిసలుగా అణగదొక్కి ఉంచడం సాధ్యమవుతుంది. అలా ఉంటేనే వాళ్ళని సంతోషపడుతున్న వారిగానే ఉంచగలిగి ఏ తిరుగుబాటు ఉండని విధంగా జీవితం సాగేలా చూడడం సాధ్యమవుతుంది.
అంటే ఎప్పుడు అంతే కదా, సత్యం అనేది ఎప్పుడు సమాజానికి వ్యతిరేకంగానే ఉంటుంది. నిజంగానే సత్యంలో జీవించే వాళ్ళని కూడా పిచ్చోళ్ళగా చూస్తూ ఉంటారు కదండి. అందుకని వీళ్ళకి ఏంటి, అలా ఉన్నవాళ్ళు ఇష్టం ఉండదు. మామూలుగా ఉన్న వాళ్ళని అలాగే ఉండేలా సమాజం అలాగే ఉంటది. ఎందుకంటే అలా ఉంటేనే, అంటే సత్యంలో బతకకుండా మామూలుగా ఉన్న వాళ్ళని సమాజం ఆదరిస్తుంది. ఎందుకంటే వాళ్ళనే వినియోగించుకోవడం, స్వార్థం కోసం వినియోగించుకోవడం అవన్నీ చేయొచ్చు. అందుకని చెప్పేసి అలాగే ఉంటున్నారు అందరూ అని చెప్తున్నారండి. అనేక వేల సంవత్సరాల నుంచి మానవుడు ఓ కారాగారం లాంటి వ్యవస్థలోనే జీవిస్తూ ఉన్నాడు. ఆ చెరసాలకు ఎంతో అందమైన పేర్లు పెట్టబడ్డాయి. అంటే అందరూ మానవులందరూ ఎలా ఉన్నారు, జైల్లోనే ఉంటున్నారు చాలా సంవత్సరాల నుంచి. కానీ వాటికి వేటిని చెప్తున్నారు వీళ్ళు, కారాగారం అని ఏం చెప్తున్నారంటే ఈయన కేథలిక్ కారాగారం, కమ్యూనిస్ట్ కారాగారం ఇలాంటి వాటిల్లో చిక్కుకుని తమ చెరసాలలే ఉత్తమమైనవి అని గొప్పలు చెప్పుకుంటూ తమ చెరసాలలే ఎంతో బాగున్నాయి అని ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆదర్శాలకు కట్టుబడి జీవించే ప్రతి మనిషి నిజానికి ఒక బందీయే. ప్రతి ఆదర్శము మీ చైతన్య పరిధిని విపరీతంగా సంకోచించే ఉంచుతుంది. కాబట్టి మీ అస్తిత్వానికి బలమైన సంకెళ్లే వేసి ఉంచుతాయి. కాబట్టి భయపడో, కట్టుబాట్లకు లొంగో, ఓ విధమైన వశీకరణానికి లోబడో ఒక జన సమూహంలోనే జీవిస్తూ ఉండే మనిషి నిజానికి ఒక మనిషే కాడు, మానవుడిగా ఇంకా జన్మించినట్లే అర్థం. మానవుడిగా జీవించే అవకాశం అతడికి ఇవ్వబడింది. కానీ ఆ అవకాశాన్ని అతడు దుర్వినియోగం చేస్తున్నాడు. అంతే కదండి, కొన్ని కొన్ని రకాల ఇవన్నీ ఉంటాయి. క్యాథలిక్‌లు, కమ్యూనిస్టులు ఇలాంటి ఒక చెరసాల్లో బంధింపబడిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే ఆదర్శం, దానికే కట్టుబడి ఉండాలి. ఇలా అనుకుంటూ కొన్ని కొన్ని మూర్ఖపు సాంప్రదాయాల్లో ఇలా చిక్కుకుపోయి ఉంటున్నారు కదండీ. ఎంతసేపు అలా చిక్కుకున్నాడనుకోండి, ఆ మానవుడు ఇంకా జన్మించినట్లే అర్థం అని చెప్తున్నారండి. అలాంటి చాదస్తాల్లో అలాంటి ఆదర్శాలు అవే ఆదర్శాలు అనుకుంటూ జీవిస్తే వాళ్ళు ఇంకా జన్మించినట్లే అర్థం. అందుకని మానవుడిగా జీవించే అవకాశం ఇవ్వబడింది. దాన్ని దుర్వినియోగం చేసేసుకుంటున్నాడు. ఎలా జీవించాలో తెలియక ఆ జీవితాన్ని దుర్వినియోగం చేసేసుకుంటున్నాడు. ఏ విలువలు మీకు నేర్పబడ్డాయో అవి నిజానికి సరైన విలువలు కానే కావు. మౌలికంగా పూరితాలు అయిన విషయాలే మీకు నేర్పింపబడ్డాయి. ఉదాహరణ కోసం మిమ్మల్ని మీరే ప్రేమించుకోకూడదని చెప్తూ ఉంటారు. ఆ మాటే అనేక సార్లు విన్న మీకు అది సరైన మాటేనని, సత్యమేనని అనిపిస్తుంది. కానీ తనను తానే ప్రేమించుకోవాలని ఓ మనిషి మరొకరిని ప్రేమించలేడు. తన మీద తనకే ప్రేమ లేని వారికి ప్రేమే సాధ్యం కాదు. అంటే ఎలాంటి విలువలు, కొన్ని విలువలు మనకి నేర్పించేస్తారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పద్ధతికి కట్టుబడిపోయి, అందులో ఉన్న నమ్మకాలు వాటినే నమ్ముతూ ఎలా ఉంటారంటే అవే విలువలు అనుకుంటూ బతుకుతూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? ఏమంటారు? నీ కోసమే బతకడం కాదు, సమాజం కోసం బ్రతుకు, నీ స్వార్థం కోసం, నీ స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇలా అంటూ ఉంటారు కదండీ. చాలా సార్లు మన కోసం మనం ఏమైనా చెప్పుకున్నాం అనుకోండి, ఏంటి నీకంత స్వార్థం? చిన్నప్పటి నుంచి మనకి చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ. అంత స్వార్థం ఏంటే నీకు అని అలాగా. అంటే ఈయనేం చెప్తున్నారు? అది సరైన మాట. మనకేమనిపిస్తది? నిజమేనేమో, నేను స్వార్థంగా ఉన్నానేమో అనిపిస్తుంది కదా! కానీ ఈయనేమంటున్నారండి, తనను తాను ప్రేమించుకోలేని మనిషి. అందుకే మనకి మెడిటేషన్‌లో ఏం చెప్తారు? సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అని మనం బాగానే నేర్చుకుంటున్నాం కదండీ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత. అందుకని ఒక మనిషి నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడు పక్కన వాళ్ళని ఎలా ప్రేమిస్తావు నువ్వు? తన మీద తనకే లేని ప్రేమ లేని వాడికి ప్రేమ అనేదే సాధ్యం కాదు అని చెప్తున్నారు ఓషో గారు. అందరి మేలు కోరాలని, స్వార్థాన్ని విడనాడాలని అంటుంటారు. ఆ మాటలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఎంతో అందంగా కనిపించే ఆ మాటలు మీ స్వభావ మూలాన్నే నాశనం చేస్తాయి. వాస్తవంలో ఓ స్వార్థపరుడే ఇంకొకరి మేలును కూడా కోరగలుగుతాడు. ఎప్పుడైతే మనం స్వార్థంగా ఉంటాం అంటండి, అప్పుడే పక్కన వాళ్ళు, అంటే నేను బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటామో పక్కన వాళ్ళు కూడా కోరుకుంటారంట. అలాంటి వాళ్ళే అంటే స్వార్థం ఉన్న వాళ్ళే పక్కన వాళ్ళ మేలుని కూడా కోరుకుంటారంట. తన ఆత్మ మూలంలో స్థిరపడి ఉండని వాడు నిస్వార్థుడు. నిజానికి ఇంకొకరిని గురించి కూడా ఏమాత్రమూ ఆలోచించలేడు. తన గురించి తానే పట్టించుకోని వాడు ఇంకొకడి కోసం ఎలా ఆలోచించగలడు? తనను తానే చంపుకుంటున్న అలాంటి వాడు పరహంతకుడుగానే తయారవుతాడు. అంటే తనను తానే పట్టించుకోనివాడు ఏంటంటే పక్కవాడిని కూడా పట్టించుకోకుండానే ఉంటాడు. మీ యావత్ సమాజము ఇప్పటి వరకు ఇలాంటి నరహంతకుల సమాజంగానే ఉంటోంది. అందులోని కొందరు ఆత్మహత్యలు చేసేసుకుంటారు. వాళ్ళు పవిత్రులుగా కీర్తించబడతారు. అంతకంటే ఎక్కువ మంది నరమేధం చేస్తూ ఉంటారు. వాళ్ళు గొప్ప రాజకీయవేత్తలు, గొప్ప నాయకులు అయిపోతారు. చెంగిజ్ ఖాన్, నాదిర్ షా, తామిర్లను, అలెగ్జాండరు, నెపోలియన్, హిట్లరు, స్టాలిన్, మావోలు ఈ 2 రకాల మనుషులు ఉన్మాదులే, రోగపూరితులే. అంటే కొంతమంది ఇలాంటి వాళ్ళ గురించి చూడండి, మనం నిజంగానే హిట్లర్ అని చాలా సార్లు, అంటే మన ఎగ్జాంపుల్‌గా చాలా సార్లు తీసుకుంటూ ఉన్నాం కదండీ. అలెగ్జాండర్, హిట్లర్, స్టాలిన్ ఇలాంటి వాళ్ళందరూ. వీళ్ళందరూ ఏంటి, పవిత్రులుగా చాలా కీర్తి వచ్చింది కదండీ వీళ్ళకి, కీర్తించబడుతున్నారు చాలా సార్లు. అందుకని ఇప్పటి వరకు ఈ సమాజం ఎలా ఉంటుంది? ఇలాంటి నరహంతకుల సమాజంగానే ఉంటుంది అని చెప్తున్నారు. మీకు కొత్త విలువల బోధన జరిగి తీరాలి. అందుకే ఏం చెప్తున్నారు ఓషో? ఇంకెంతసేపు ఇలాంటి నమ్మకాల్లో కూరుకుపోయి ఉంటున్నారు కదా! మీ సమాజం అంతా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. అందుకని మీకు
కొత్త విలువల గురించి తెలియాలి. వాటి గురించి నేర్చుకోవాలి మీరు. వాటి గురించి బోధించాలి. అందుకే అతీష సూత్రాలు మనం ఏదైతే ఈ అతీష గారి ఈ సూత్రాలు నేర్చుకుంటున్నాం కదా! అవన్నీ మనకెంతో మేలు చేస్తాయి. అతీష ఒక మహా విప్లవకారుడు. ఓ మహా తత్వవేత్త. ఓ మహా జ్ఞాని. గ్రంథ అధ్యయనంతో సంప్రాప్తించుకున్న జ్ఞానం కాక స్వానుభవంతో ఆర్జించుకున్న ప్రాజ్ఞత ఆయనది. అంటే ఊరికే గ్రంథాలు చదవటంతోనే కాదు. ఆయన తన ఎక్స్‌పీరియన్స్ తోనే చెప్తున్నారంటున్నా. ఆ జ్ఞానం ఆయన మనకిచ్చేది, ఆయన నేర్చుకున్నది, చదువుకున్నది మాత్రమే కాదు. ఆయన ఆచరించి చూపించింది కూడా మనకి నేర్పిస్తున్నారు ఆ జ్ఞానాన్ని. మానవుని తీవ్ర దైన్యపు లోతుల్ని ఆశాంతం తరచి చూసి గ్రహించగలిగిన ఆయన అంతరంగాల్లోంచి కరుణ పెల్లుపుకి హితేచ్ఛతో సహాయానికి సిద్ధపడే ఆయన దైన్యంతో ఆవేదనతో బాధపడుతున్న మానవాళికంతటికీ పరమ జ్ఞాన ఔషధాన్ని పంచి స్వస్థుల్ని చేయాలి అన్న సంకల్పంతో తన సహాయాన్ని సర్వులకు అందిస్తున్నారు. ఈ అతిశ ఏం చేస్తున్నారు? మన లోపలికి, మన అంతరాల్లోకి, మన హృదయాంతరాల్లోకి లోపలికి వెళ్ళి మనలో ఉన్న కరుణను బయటికి తీసుకొచ్చి మనందరికి హితం చేకూర్చే జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారండి. వైద్యశాలలు నిర్మిస్తే, విద్యావంతుల్ని తయారు చేస్తే నిజమైన సహాయం ఎంత మాత్రమూ లభించదు. బాధలు పడుతున్న సమస్త మానవాళికి ఆవశ్యకంగా కావాల్సిన సహాయం ఓ సవ్యాత్మ ప్రాప్తే. అంతే కదండి. ఇప్పుడు హాస్పిటల్సో లేకపోతే స్కూల్సో కంటే అవి తయారు చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే హాస్పిటల్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే మనకి పైన మన బాడీని చూసి మాత్రమే మందిస్తాడు. కానీ మన లోపల ఉండిపోయిందది. ఆ బాధ దుఃఖంతోనో, బాధతోనో, దేనితోనో లేకపోతే కోపం, ఈర్ష్య, అసూయలు ఇలాంటి భావాలు ఎప్పుడైతే లోపల పెట్టుకుంటున్నామో పైనుంచి ఎన్ని మందులిచ్చినా, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా, ఏది మెడి ఏం తీసుకున్నా సరే, డాక్టర్లు ఏదిచ్చినా సరే, అది పైపైనే పనిచేస్తది కానీ, అది వేరే రకంగా ఆ వ్యాధి అక్కడ తగ్గొచ్చు. వేరే రకంగా బయటకొస్తది. అలాగే ఎప్పుడైతే మన హృదయాంతరాల్లోంచి ఇవన్నిటిని పోగొట్టుకుని కరుణ అనేది బయటికి పొంగుతుందో, అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం ఎప్పుడైతే తీసుకుంటామో, అదే సవ్యాత్మ ప్రాప్తి. మన ఆత్మకి సరైనది. కలకత్తాలోని మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఉన్న సంఘాన్ని యథాతథంగా ఉంచి మాత్రమే సేవలందిస్తున్నారు. అందువల్ల వాళ్లకు యథాతథంగానే గౌరవాలు లభిస్తున్నాయి. బంగారు పతకాలు, బహుమతులు, పురస్కారాలు లభిస్తున్నాయి. సంఘం మదర్ తెరీసాను పవిత్రాత్మలకు ప్రతీకగా గౌరవిస్తుంది, కీర్తిస్తుంది. కానీ అది నిజం కాదు. ఆమె కేవలం ఒక కుళ్ళిపోయిన సంఘానికి సేవ చేస్తుంది. ఆ కుళ్ళిపోతున్న సంఘమే ఆమెను గౌరవిస్తుంది. ఆమె ఓ విప్లవకారిణి కాదు. ఆమె ఓ తత్వవేత్త కాదు. అందుకే ఓషో గారు అందరిని విమర్శిస్తూ ఉంటారు కదండీ. అంటే విమర్శించడం కాదది. కరెక్ట్‌గా దాన్ని చెప్తా ఉంటారు. వాళ్ళ కోణం ఏ కోణం అనేది. అందుకే కొంచెం ఈయనందరూ ఎక్కువ విమర్శాత్మకంగా కూడా తీసుకునే వాళ్ళు చాలా మందుంటారు అనిపించింది నాకు. ఎందుకంటే మదర్ తెరీసా అంటే ఆవిడ ఎంతో సేవలు చేస్తారు అలా అనుకుంటాం కదా! ఈయన ఎలా చెప్తున్నారు ఈయన నిజంగానే కదా! ఈయన చెప్పింది కూడా మదర్ తెరీసా లాంటి వాళ్ళు సంఘాన్ని యథాతథంగా ఉంచి సేవలు చేశారు. వాళ్ళకి అయ్యో! ఇలా ఉన్నావు కదా! జ్ఞానం అందించలే వాళ్ళు. కానీ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి సేవలందించారు. అందుకని వాళ్ళకి ఆ సంఘం అలాగే ఉంది. దాన్ని ఆ పవిత్రాత్మ కింద కీర్తిస్తున్నారు. వాళ్ళకి పతకాలు, గౌరవాలు అన్నీ లభిస్తున్నాయి. కానీ అవేం చేస్తుంది? సమాజానికి సేవ చేస్తుందంట. ఆ కుళ్ళిపోయిన సమాజానికని చెప్తున్నారండి. అలాగే ఆ కుళ్ళిపోయిన సంఘం కూడా ఆవిడని గౌరవిస్తున్నారు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంఘాన్ని ఉన్నదన్నట్లు ఉండనిచ్చే వారిని ఇప్పటి ఈ వ్యవస్థకు ప్రతినిధులుగా ఉన్న పవిత్ర సన్యాసులనే తప్ప నిజమైన ఋషుల్ని ఈ సంఘం గౌరవించదు. అంటే సంఘం ఎలా ఉందో ఈ సంఘంలో అంటే జ్ఞానం ఏమీ తెలియకుండా ఎలా అయితే వా మూఢనమ్మకాలు ఇలాంటి ఆటిలతో ముందుకెళ్ళిపోతుంది కదండీ! అలాంటి వాళ్ళని సంఘం గౌరవిస్తూ ఉంది. అలా కాకుండా ఋషుల్ని ఏదైతే మనకు అసలైన జ్ఞానం మనకి ఏదైతే కావాలో ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ జ్ఞానాన్ని అందించే ఆత్మజ్ఞానాన్ని అందించే ఋషుల్ని ఇలాంటి వాళ్ళని సంఘం గౌరవించదు అని చెప్తున్నారండి. అతీశ వ్యవస్థను పట్టించుకోదు. ఓ నవ్య మానవ సృష్టి అతడి ఆకాంక్ష. బుద్ధుళ్ళు వాంఛించే నవ్య మానవ సంఘం కోసమే అతీశ ఆకాంక్ష కూడా. ఆ బుద్ధుల ఆకాంక్షలు ఇప్పటి వరకు తీరడమే లేదు. అంటే అతీశ లాంటి గురువులు ఎంతోమంది బుద్ధుళ్ళొచ్చారు. నవ్య సమాజం ఇలాంటి సమాజాన్ని బాగు చేయాలని వచ్చారు కానీ వీళ్ళెవరి ఆకాంక్షలు తీరట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ అదే ఆకాంక్షతో ఉంటున్నాను. ఈ ఓషో గారు చెప్తున్నారండి. ఓ నవ్య మానవ నిర్మాణమే నా ధ్యేయం. నా ఆశలన్నీ మీ మీదే ఉన్నాయి. తన శిష్యుడి మీద కూడా అతీషకి ఎలాంటి ఆశే ఉండేది. ఈ సూత్రాల రచన ఓ గ్రంథాన్ని తయారు చేయడానికి కాదు. తన శిష్యుల ధ్యానం కోసమే ఈ సూత్రాలు నిర్మింపబడ్డాయి అని నేను కూడా ఆకాంక్షించేది ఇదే. ఒక నవ్య మానవ సమాజం తయారవ్వాలి అంటే ఎలాంటిదంటే నవ్య మానవ నిర్మాణం అంటే ఏంటండి? వీళ్ళు ఆకాంక్షించేదేంటి? సరైన జ్ఞానాన్ని అందరూ అందుకోవాలి. అందరూ ప్రేమతత్వాన్ని నేర్చుకోవాలి. అందరూ క్షమాతత్వాన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుని మన లోపల ఉన్న కరుణ అందరి పట్ల కరుణ చూపిస్తూ ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలని గురువులందరూ ఆకాంక్ష ఏంటి? మనందరికీ ఇది నేర్పించాలని వీళ్ళ తపనంతా. సరే ఈరోజు మొదటి సూత్రం చెప్తున్నారండి. పక్షపాత రహితంగా అన్ని రంగాలలోనూ ప్రశిక్షణను పొందండి.
అంటే ప్రతి దానిలో ఏ రంగం తీసుకుంటే ప్రతి రంగంలోనూ శిక్షణ పొందమంటున్నారండి. ఇది అది అని కాకుండా అంటే డాన్స్, పాటల, సంగీతమా, కుట్ల, లేకపోతే నేర్చుకోవాలి, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడమా, ఇలా రకరకాలుగా ప్రతి దానిలోనూ శిక్షణ పొందమంటున్నారు. అన్ని రంగాల్లోనూ సమగ్రంగా సుశిక్షితులు అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రతి రంగంలోనూ ఎప్పుడైతే మన సుశిక్షితులు అవ్వడం అనేది చాలా శిక్షణ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్తున్నారండి. నిష్పక్షపాతమే ప్రధాన అంశం. ప్రతి వాడు నిష్పక్షపాతంతో ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు పక్షపాత వైఖరితోనే ఉంటున్నారు. అంటే ఎంతసేపు చూడండి, మన వాడు అనుకున్నాం అనుకోండి ఒక రకంగా, పక్కవాడు వీడు మనకు సంబంధించినోడు కాదంటే వేరే రకంగా. ఇలాగే కదా పక్షపాత ధోరణితోనే అందరూ ఉంటున్నారు కదా. కానీ ఈ ప్రధానంగా ఎలా ఉండాలి, మనం నిష్పక్షపాతంగా ఉండాలని చెప్తున్నారు. నిష్పక్షపాత వైఖరి మరింత ఉత్తమ దృక్పథంలోకి మీరు ఎదిగేందుకు మౌలిక ఆవశ్యకం. అందుకని మనం ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఇలా ఇది పక్షపాతం చూపించకుండా అందరినీ సమానంగా చూడగలగాలి. అప్పుడే మనం ఎదగడానికి ఇది ప్రథమంగా కావాల్సిందంటండి. కారాగారాల నుంచి విడుదల పొందాలంటే మీ పక్షపాత వైఖరినే ముందుగా మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు అందరూ ఉంటున్నారు కారాగారాలు లాంటి వాటిని అన్నారు కదా, వాటిలోంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పక్షపాత ధోరణిని విడిచిపెట్టాలంట. హైందవం ఒక పక్షపాతం, మహమ్మదీయం ఒక పక్షపాతం, క్రైస్తవం ఒక పక్షపాతం. ఈ పక్షపాతాలన్నింటినీ మీరు పరిత్యజించి తీరాలి. ఇవన్నీ నేను హిందువుని, ముస్లింని, క్రిస్టియన్ని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. మన హిందూస్ అంటే మనవాళ్ళే వీళ్ళు, అలా అనుకుంటూ ఉంటాం కదా. ముందు ఇవన్నిటిని వదిలేయాలి. మీరు అనుకుంటున్నదే సత్యమని ఓ నిర్ణయాన్ని ముందే తీసేసుకుని ఉన్న మీకు వాస్తవమైన సత్యం ఎలా అవగతం అవుతుంది అంటే, ముందు మనకి చెప్పేసారు. ఇప్పుడు మనం పుట్టినప్పుడే మనం హిందూస్ కదా, హిందూస్ మనకి ఎలా ఉంటది, మనం అలా ఉంటాం ఇలా ఉంటాం అలా చెప్పుకుంటూ ఉంటారు కదా. క్రిస్టియన్స్ అనుకోండి, మనం ఇలాగే చేయాలి, మన మతంలో ఎలా ఉంటది, ఇదే సత్యం ఇలా చెప్తూ ఉంటారు కదా. మనం ఏంటి ఇంకా అది ముందే తీసేసుకుంటాం. ఓహో, క్రిస్టియన్ గా ఉండి ఇలా ఉండడమే సత్యము, ఇలా చిన్నప్పటి నుంచి అవి సత్యం అని మనం డిసైడ్ అయిపోయి ఉంటాం ఆల్రెడీ. అంటే అది నేర్చుకుని నిజమేనా, ఎవరైనా చెప్పారనుకోండి ఇలాగే హిందూ అంటే ఇలాగే ఉండాలని చెప్పారనుకోండి, ఎవరో చెప్పారు దాన్ని నిజమేనా కాదా అని మనం ఏం ఆలోచించాం. ఓహో ఇదే సత్యం అనుకుని దాన్ని దానితో వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, మీరు అనుకుంటున్నదే సత్యం అని ఒక నిర్ణయాన్ని ముందే తీసేసుకుని ఉన్న మీకు వాస్తవమైన సత్యం ఎలా అవగతం అవుతుంది? ముందే మనం నమ్మేసామనుకోండి, ఇదే సత్యం అని నమ్మేసామనుకోండి, అసలైన సత్యం అనేది ఎలా తెలుసుకోగలుగుతారు మీరు? ఓ నిశ్చిత అభిప్రాయానికి అనుగుణ్యంగా ఆచరణ చేస్తున్న మీరు సత్యాన్ని ఎప్పటికీ సమీపించలేరు. ఎప్పటికీ అది అసంభవం. అంటే ఎప్పుడైతే మీరు సత్యం ఇదే సత్యం, ఎవరో చెప్పారండి, ఆ చెప్పిన మాట ఇదే సత్యం నమ్మేసామనుకోండి, అసలు అసలైన సత్యం మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఇంకా? అందుకని ఏదైనా ఇది సత్యం అని నమ్మే ముందు మనం దాన్ని స్వానుభవంగా తెలుసుకోవాలి. అభిప్రాయాలను ముందే ఏర్పరచుకుని మీ పయనం ప్రారంభించకండి. ముందే ఉంచుకున్న నమ్మకాలతో బయలుదేరకండి. అప్పుడే మీరు నిజమైన సత్యాన్వేషి అవుతారు. ఎప్పుడైతే మనం ఏమి అభిప్రాయాలు పెట్టుకోకుండా మనం స్టార్ట్ చేస్తామనుకోండి, అప్పుడే నిజమైన సత్యాన్వేషి అవుతా ఉంటుంది. ఆ సత్యం కోసం అన్వేషించే వాళ్ళలో నిజమైన వాళ్ళం అవుతాము. కానీ ప్రతి వారు ఒక నమ్మకం ఉంచుకునే ముందుకు సాగుతున్నారు. ఒకడు బైబిల్‌ని నమ్ముతున్నాడు, మరొకడు ఖురాన్‌ను నమ్ముతున్నాడు, ఇంకొకడు గీతను నమ్ముతున్నాడు, వేరొకడు ధమ్మపదాన్ని నమ్ముతున్నాడు. వీరందరూ నమ్మకంతోనే తొలి అడుగులు వేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక దాని మీద ఇదే కరెక్ట్, ఇందులో ఉన్నది ఇది అసలు ఇదే అసలైన సారాంశం ఇందులోనే ఉంది ఇలా అనుకుంటూ ఉంటాం కదండి. ఎవరి కాళ్ళే, హిందువులైతే గీత, భగవద్గీత నాకు ఇది ఇందులో ఉన్నదే అని చెప్తాము మనం. అలా క్రిస్టియన్స్ అనుకోండి, బైబిల్ అసలు బైబిల్లో ఉన్నదే మేము అని అలా అనుకుంటూ ఉంటాం కదండి. అందుకని అలా పెట్టుకోవద్దు. దాన్ని సత్యం ఏంటో తెలుసుకోండి. అసలైన సత్యం అని చెప్తున్నారు. నమ్మకం ఏర్పరచుకునే ముందు సత్యం ఏంటి తెలుసుకోమంటున్నారు. నమ్మకం మీకు ఉంది అంటే మీకు ఏమీ తెలియదనే అర్థం. మీకు తెలియని దాన్నే మీరు సత్యమని నమ్ముతూ ఉన్నారు. ఇక మీరు పడే శ్రమ యావత్తు దాన్ని సత్యంగా నిరూపించడం కోసమే సాగుతుంది. మీరు అనుకున్నదే నిజమని నిరూపించగలిగాము అన్న స్వాతిశయం, అహంకారం మీలో పెరగడానికి మీ సర్వకార్యాలు సాగుతాయి. ఇప్పుడు నిజంగా ఏదో ఒక దాన్ని నమ్మేసామనుకోండి, మనం ఏమనుకుంటాం, ఇదే సత్యం అనుకున్నాం కదా, దాన్ని నిరూపించడానికి పక్కన వాళ్ళతో కూడా చూడండి వాదించేస్తాం. కాదు అసలు మేము ఇదే నేర్చుకున్నాము, ఇదే కరెక్ట్ అని వాదించడానికి ట్రై చేస్తాం కదా. అంటే అక్కడ అహంకారం పెరగడానికి అక్కడ ఉపయోగపడుతుందన్నమాట అది. అంటే మనం పూర్తిగా సత్యాన్ని తెలుసుకోకుండా దాన్ని నమ్మేసినప్పుడు అహంకారం పెరగడానికి కారణమవుతుందది. మీ ప్రతి నమ్మకము మీ అహంకారపు పర్యటనగానే పరిణమిస్తుంది. మీరు నమ్ముతున్నదే సత్యమని మీరు నిరూపించి తీరాలి. అది ఒక అబద్ధమని తేలిందంటే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అది నిజమని నిరూపించబడితే మీరు సత్యవ్రతులే అవుతారు. ప్రతి వారు ప్రస్తుతం నమ్మకాలతో నింపబడి ఉన్న సంచులలాగే, గోతాలలాగే, మూటలలాగే ఉంటున్నారు. అన్ని నమ్మకాలు మూఢమైనవే అని గుర్తుంచుకోండి. ఆ నమ్మకాలన్నీ మౌలికంగా అసత్యాలే అని నేను అనడం లేదు. అవి అసత్యాలు కాకపోవచ్చు,
వాటిని నమ్మడం మాత్రం ఓ మూర్ఖత్వమే. అంటే ఇప్పుడు మనం ఒక నమ్మేమండి, ఒక మాట నమ్మేము. నిజంగా గీత ఇప్పుడు ఎవరు ఏ బుక్ చదివినా కూడానండి గీతా సారాంశమే. ఇప్పుడు నిజంగా అమెరికన్స్ కానీ వేరే అదర్ స్టేట్స్ ఎవరున్నా సరే అందరూ గీత ఏది చెప్పినా అంటండి, ఏ బుక్ చూసినా అదంతా మన భగవద్గీతలో ఉన్న సారాంశమే అని చెప్తారు కదా. మనం దీన్ని నమ్ముతున్నాం. ఫస్ట్ ఎవరో మనం ఇదేంటో తెలియకుండానే దీన్ని నమ్మేసాం మనం. అది నిజమే అయి ఉండొచ్చు, అది నిజంగా సత్యమే అయి ఉండొచ్చు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, మీరు తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకోవడం ముందు సత్యం అని తెలుసుకోండి. దాన్ని కరెక్ట్ గా సత్యాన్ని ఎవరో చెప్పిన దాని వల్ల నమ్మడం కాదు. దాన్ని మీరు ఆచరించండి. దాన్ని ఏంటి, ఆ సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలని చెప్తున్నారండి. మీరు తెలుసుకున్న తర్వాత అది అలాగే ఉండవచ్చు. అది నిజంగా మనం ఒక నమ్మేమండి. దాని గురించి తెలిసిన తర్వాత అది నిజమే, ఆ సత్యమే అన్నది తెలుసు మనకి. దాన్ని నమ్మమని మీకు చెప్పిన వారు ఎలా చెప్పారో అలాగే అది ఉండవచ్చు. కానీ ఆ మాటలను అలాగే నమ్మడం మాత్రం తప్పే. తెలుసుకోవడం మాత్రం ఒప్పే. కానీ ఏం చెప్తున్నారు ఈయన, అది నమ్మకాన్ని తెలుసుకోండి. అది నిజమా కాదా, సత్యమా కాదా అని తెలుసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు తెలియని దాన్ని మీరు నమ్మడం ప్రారంభించారంటే, మీ తెలుసుకోవడానికి అడ్డుపడే ఒక చీకటిని మీరు ప్రోగు చేసుకున్నట్లే అవుతుంది కాబట్టి. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకేమనిపించిందంటేనండి, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనం. ఎవరో చెప్తారు మనకి ధ్యానం చేయండి. ఒక థర్డ్ ఏ మాస్టర్ ఉన్నారండి. ఆ ధ్యానం చేయండి మీరు, మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతది అని చెప్పారనుకోండి. మనం అలా అదే ఉద్దేశంతో థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది ధ్యానం చేస్తే అని ధ్యానం చేయడం మొదలు పెట్టామనుకోండి. మనకి థర్డ్ ఐ ఓపెన్ కాకపోవచ్చు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఏంటి నేనేం సరిగ్గా చేయట్లేదా, వాళ్ళకి ఓపెన్ అయిందిగా నాకెందుకు ఓపెన్ అవ్వట్లేదు అనిపిస్తుంది. కానీ ఇక్కడ వేరేది ఏముంది, అసలు ఆ సత్యం అది కాదు కదా. ధ్యానం చేసిన అందరికీ థర్డ్ ఐ ఓపెన్ అవ్వదు. ఎందుకు అంటే వాళ్ళ ఆ స్థితికి రాకపోవచ్చు. లేకపోతే రెండో కారణం ఏంటి, ఆల్రెడీ వాళ్ళ ఆ స్థితిలో ఉండుండొచ్చు. పోయిన జన్మలో ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అన్నీ అయిపోయి, ఈ జన్మలో ఆ ఎక్స్‌పీరియన్స్ వద్దనుకుని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు చాలా మంది. కానీ ఇక్కడ ఏమనుకుంటారు, ఓహ్! థర్డ్ ఐ ఓపెన్ అవ్వలేదు కాబట్టి నేను సరిగ్గా ధ్యానం చేయట్లేదు. ఈ ఫీలింగ్‌లో ఉంటారు. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ పెద్ద స్థితిలో ఉండొచ్చు. అది గమనించరు ఈళ్ళు. అందుకని ఈయనేం చెప్తున్నారంటే ప్రతీదీ సత్యాన్ని తెలుసుకోమని చెప్తున్నారు. సత్యం ఏంటి, ముందు అసలు థర్డ్ ఐ ఓపెన్ అవుద్ది అనేది సత్యమా కాదా? ముందు అది తెలుసుకోవాలి. తెలుసుకోలేదనుకోండి మనం తప్పుబాటలో వెళ్తున్నాం. అయ్యో! నేను చేయట్లేదు, నాకు రావట్లేదు అంటే నేనేదో తప్పు చేశానన్న ఫీలింగ్ వచ్చేస్తదప్పుడు. అందుకని అసలైన సత్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. అది నాకు ఎగ్జాంపుల్ ఇలా అనిపించిందండి. చెప్దాం అనిపించింది. ఆ! అందుకని మనం ఏదైనా సరే ఒక నమ్మడాన్ని ఎవరో చెప్పారంటే దాన్ని నమ్మే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మీకు తెలియని దాన్ని మీరు నమ్మడం ప్రారంభించారంటే, మీ తెలుసుకోవడానికి అడ్డుపడే ఒక చీకటిని మీరు ప్రోగు చేసుకున్నట్లే అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైనా నమ్మేసామనుకోండి, దాంట్లో తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకేదో ఉండుండొచ్చు. ఇప్పుడు నిజంగా మనకి థర్డ్ ఐ ఓపెన్ అవ్వలేదండి ఇందాక. వేరే ఎక్స్‌పీరియన్స్ రావచ్చు మనకి. ఇంకా మంచి ఎక్స్‌పీరియన్సెస్ రావచ్చు. అవన్నీ వదిలేసుకొని ఇదే కావాలని పట్టుకున్నామనుకోండి, మనమే ఒక అడ్డుతరం పెట్టుకున్నట్టు. అందుకని జెప్పేసి మనమే అడ్డు ఒక చీకటిని పెట్టుకున్నట్టు. అలాగా నమ్మకాన్ని అందుకని మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఏదైనా ఒకటి ఎవరైనా మనకు చెప్పారంటే, దానిలో ఉన్న సత్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీరు చూడలేకపోతారు కాబట్టి ముందే ఒక జ్ఞానంతో నింపబడుతున్న వారుగా మీరు తయారైపోతున్నారు. అలాంటి జ్ఞానం ఉండని వారే తెలుసుకోగలుగుతారు. అమాయకులే సత్యాన్ని సరిగ్గా తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా కొంతమంది అమాయకులు అంటే ఏమీ తెలియని వాళ్ళు మొదలుపెట్టారనుకోండి ధ్యానం. వాళ్ళకి ఏమొచ్చిందో కరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఇంకా తెలుసుకోగలుగుతారు. అంటే మనం ధ్యానం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి అలా చెప్తున్నానండి. ఏమీ తెలియని వాళ్ళంటండి ఎవరు ఏం చెప్పలేదనుకోండి, ఏ నమ్మకం లేదనుకోండి, అసలేమి తెలియకుండా ఏదైనా ఒక దాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళు కరెక్ట్‌గా తెలుసుకోగలుగుతారంటండి. ఆ సత్యం అనేది ఏంటి, అక్కడ ఏంటి అనేది తెలుసుకోగలుగుతారంట. ఎందుకు? వాడు పూర్తిగా దానిలో అదేంటి అనేది తెలుసుకున్నాడు కాబట్టి. ఏ కళ్ళకు జ్ఞానమనే దుమ్ము తెరలు అడ్డుపడవో, ఆ కళ్ళే సత్యాన్ని సవ్యంగా దర్శించగలుగుతాయి. అందుకు ముందే తెలుసుకోకుండా, ఏ విషయాన్ని ఎవరో చెప్పింది వారు తెలుసుకోకుండా, ఎవరైతే స్వయంగా తెలుసుకుంటారో, ఆ జ్ఞానం అనేది ఆళ్ళకి అడ్డుపడలేదో నేర్చుకున్నది, అప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా తెలుసుకోగలుగుతారంటండి. జ్ఞానం అనే దుమ్ము అడ్డుపడని కళ్ళే సత్యాన్ని తెలుసుకోగలుగుతాయి. అతీష బోధిస్తున్న మొదటి విషయం నిష్పక్షపాతంగా ఉండండి అని. ఏ నిశ్చితాభిప్రాయాలతోనూ మీ ప్రయత్నాన్ని ప్రారంభించకండి. అంటే ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి అని ఒక అభిప్రాయం పెట్టేసుకొని ఏ పనిని మొదలుపెట్టకండి. నేనిప్పుడు ధ్యానం చేస్తున్నా ఖచ్చితంగా ఇలాగే జరగాలి. అలా మొదలుపెట్టొద్దు పనిని. నమ్మకాలతో మీ పయనాన్ని ప్రారంభించకండి. ఏ నమ్మకాలు పెట్టుకోవద్దు. అంటే ధ్యానం చేస్తే ఇలాగే ఉండాలి. అలాంటి నమ్మకాలేమీ పెట్టుకోవద్దు. స్వాభావికంగా సహజ ప్రవృత్తితోనే ఉన్నవారు ఉన్నట్లే సత్యాన్వేషణను ప్రారంభించండి. అందుకు మన ధ్యానం ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామండి. అంటే ధ్యానం చేశామనుకోండి, ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు ఒక్కొక్కటి. ఒకళ్ళకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఎవ్వరికీ రాదు వేరే వాళ్ళకి. ఎవరి ఎక్స్‌పీరియన్స్ ఆళ్ళదే. వాళ్ళ ఆత్మస్థితిని బట్టే వస్తాయి. అందుకని ఎవరి ప్రయత్నం వాళ్ళే చేయాలి. ప్రతి ఒక్కళ్ళది వాళ్ళకలా జరిగింది కదా! ధ్యానంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే. ఒకళ్ళు ఒక రకంగా ఉండొచ్చు. సేమ్ అదే సిట్యుయేషన్ ఎదురయిందనుకోండి, మనకు వేరే రకంగా సొల్యూషన్ దొరకొచ్చు. అందుకని
మనం అలాగే ఉండాలని పక్కన వాళ్ళ గురించి కాదు, మనకు మనం స్వయంగా తెలుసుకోవాలి ఏదైనా సరే. సహజ ప్రవృత్తితోనే మనకి ఏదైతే మన సహజ ప్రవృత్తి ఏదైతే ఉందో దానితోనే మనం తెలుసుకోవాలి. సత్యాన్వేషణను ప్రారంభించండి అలాగే. కానీ బుద్ధి బలంతో మాత్రం కాదు. అంటే బుద్ధిని ఉపయోగించే కాదు. కరెక్ట్‌గా అదేంటి అనేది సరిగ్గా అన్వేషణ మొదలుపెట్టండి. సహజత్వం, బుద్ధి బలం ఈ 2 విభిన్న పరిధులే. కేవలం విభిన్నాలే కాకుండా సంపూర్ణ వ్యతిరేకాలు కావు. సంపూర్ణ వ్యతిరేకాలు కూడా. అంటే సహజత్వం సహజంగా వచ్చేది అన్వేషించండి. సహజంగా అన్వేషించండి అని చెప్తున్నారు. అంతేకాని లాజికల్‌గా ఆలోచించి చేయొద్దు అని చెప్తున్నారండి. ప్రేమను గురించి తెలుసుకోవాలి అనే పయనం ప్రారంభిస్తున్నవాడు తన ప్రయత్నాన్ని ప్రేమాధ్యయనంతో మొదలు పెట్టవచ్చు. ఓ గ్రంథాలయంలోకి వెళ్ళి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా గ్రంథాన్ని తెరిచి, అంటే ఎన్సైక్లోపీడియా అంటే అన్ని విషయాలు ఉంటాయి కదా, మనకి ఏది కావాలన్నా దొరుకుద్ది అందులో చెప్తారు కదా, విజ్ఞాన సర్వస్వం అందులో ఉన్న మొత్తం మనకు సంబంధించిన సర్వస్వం కనిపిస్తాయి అంటారు కదా. అందుకని ప్రేమ గురించి తెలియాలని చెప్పేసి ఆ బుక్ తెరిచి ఆ గ్రంథం మొత్తం చదివేసి ప్రేమ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది మేధస్సుతో బుద్ధి బలంతో చేసే విచారణ. అంటే అది కొంచెం మన ఇంటెలిజెన్స్ తో చేసేయచ్చు కదండి, అది చదవచ్చు. ఈ ప్రయత్నం వల్ల అతనికి ఎంతో సమాచారం, బోల్డంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ బుక్ లోంచి ఆ బుక్ చదివి ప్రేమ అంటే ఏంటి అని బోల్డంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఒక గ్రంథాన్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్ తో ఒక గ్రంథం రాసేయచ్చు. అంత నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. కానీ ఓ మూర్ఖపు మహావిద్యాలయం ఆ ప్రయత్నాన్ని మెచ్చుకుని ఓ పండిత బిరుదును అతనికి ప్రదానం చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కి అతను బుక్ రాసేయచ్చు, ఒక గ్రంథం రాసేసి దానికి ఒక డాక్టరేట్ కూడా తెచ్చుకోవచ్చు అతడు. కానీ అతడికి వాస్తవంలో ప్రేమ అంటే ఏమిటో ఎంత మాత్రమూ తెలియదు. అంత మాత్రం చేత ప్రేమ తెలియకపోవచ్చు అతనికి. ఊరికేంటి అతను బుక్ లో చదువుకున్నాడు అంతే. చదువుకుని దానికోసం ఆ ఇన్ఫర్మేషన్ ని రాసేసాడు అంతే. కానీ మనం ఎప్పుడైతే ఒక జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవపూర్వకంగా ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే మనకి అది జ్ఞానం కింద మనకు వస్తుంది. దాన్ని ఆచరించినప్పుడే. అతడి రచనా వ్యాసంగం యావత్తు కేవలం బుద్ధి కౌశల్యంతోనే సాగుతుంది తప్ప స్వానుభవపూర్వకంగా మాత్రం కాదు. స్వంతంగా అనుభవించిన జ్ఞానం ఎప్పటికీ సత్యం కాదు. ఎందుకంటే అతను రాసాడంతే. రాసాడంటే అతను ఏమీ దాన్ని చదువుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇచ్చాడు అంతే. అందుకని అది సత్యం కాదు. ఎప్పటికీ సత్యం కాదు. అతనికి ఆచరణలో లేదు, అనుభవం లేదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు అది. జస్ట్ చదువుకున్న ఇన్ఫర్మేషన్ ని పెట్టేశాడు, పక్కన వేరే బుక్ మీద పెట్టేశాడు అంతే. అందుకని అది ఎప్పటికీ సత్యం కాదని చెప్తున్నారు. సత్యం ఒక అనుభవమే తప్ప ఒక నమ్మకం కానే కాదు. అందుకని సత్యం అంటే ఏంటి? ఎవరైతే అనుభవించిన దాన్ని అనుభవించిందే మనకు మనం తెలుసుకుని దాన్ని ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు మాత్రమే అది సత్యం అవుతుంది. అంతేకాని అది నమ్మకం అయితే కాదు. సత్యం అధ్యయనం వల్ల ఎప్పటికీ రాదు. సాక్షాత్తుగా దాన్ని ఎదుర్కొంటేనే, స్థిరంగా నిలబడి సూటిగా చూస్తేనే సత్య దర్శనం జరుగుతుంది. ప్రేమను అధ్యయనం చేస్తున్న మనిషి హిమాలయాలను గురించి తెలుసుకోవాలనుకుని భూగోళ పటంలో ఆ పర్వతాలను వెతుకుతున్న వాడి లాంటి వాడే. అందుకని మనం ఎప్పుడైనా ఎవరో చెప్పారో ఆ నమ్మకంతో మొదలు పెట్టకూడదు. మన అనుభవంతోనే మనం తెలుసుకోవాలి సత్యం అనే దాన్ని. ఇప్పుడు హిమాలయాల గురించి తెలుసుకోవాలనుకోండి, మనకి గ్లోబ్ ఉంటుంది, అందులో చూసి ఇక్కడ పలానా చోట హిమాలయాలు ఉన్నాయి అని వెతుకుతున్నవాడు ఎలా ఉంటాడో అలా అలా ఉన్నట్టు భూగోళ పటంలోని పర్వత చిత్రం నిజమైన హిమాలయాలు కావు. ఆ భూగోళ పటాలని నమ్ముకున్న మీకు హిమాలయాలు ఎప్పటికీ కనిపించవు. అందులో మనకేం కనిపించవు కదండి హిమాలయాలు చూస్తే. ఆ రేఖా చిత్రాల మీదే వ్యసనం పట్టి ఉన్న మీకు హిమాలయాలు ఎదురుగానే ఉన్నా దాన్ని మీరు దర్శించలేరు. ఇంకెంతసేపు ఆ గ్లోబ్ ని చూస్తూ ఉన్నాం అనుకోండి, హిమాలయాలు దర్శించాలని ఉంది, దాన్నే చూస్తూ ఉన్నాం అనుకోండి, నిజంగా హిమాలయాల్లోనే ఉన్నా కూడా మనం గుర్తుపట్టలేమంటాడు ఇది హిమాలయాలు అని చెప్పేసి. సత్యం నిజంగా ఇలాగే ఉంది. ఆ పర్వతం మీ ముందే ఉంది, కానీ మీ మనసు నిండా భౌగోళిక చిత్రపటాల్లోని పర్వతాల బొమ్మలు మాత్రమే నిండి ఉన్నాయి. అవి ఎదురుగా ఉన్న పర్వతపు రేఖా చిత్రాలే, ఆ పర్వతాల చిత్రాలే, ఎందరు అన్వేషకులు గీసిన చిత్రాలే అవి. ఆ పర్వతాన్ని ఉత్తర దిశ నుంచి ఓ సాహసి అధిరోహించి ఉంటాడు. మరో సాహసికుడు తూర్పు వైపు నుంచి ఆ పర్వతం మీదకి ఎక్కి ఉంటాడు. వారు తయారు చేసిన పర్వత చిత్రాలే ఇవి. అంటే మనం దాన్ని ఎంతసేపు ఆ బొమ్మలోనే చూస్తున్నాము, ఎదురుగా హిమాలయాన్ని గుర్తించలేకపోతున్నాం. కానీ అది ఎవరు గీశారంటే ఒకళ్ళు తూర్పు వైపు నుంచి వెళ్ళి గీయొచ్చు, ఒకళ్ళు ఉత్తరం వైపు నుంచి వెళ్ళి గీస్తూ ఉండొచ్చు. దాన్ని చూస్తూ అసలైన దాన్ని మర్చిపోతున్నాము. ఖురాను, బైబిలు, గీత సత్యానికి విభిన్న చిత్రాలే ఇవి. ఆ చిత్రాలతోనే నిండిపోయి ఉన్న మీరు, ఆ బరువులోనే కృంగిపోతూ ఉన్న మీరు, ఒక్క అంగుళం కూడా అటు ఇటు కదలలేక స్థానువులా నిలబడిపోయే ఉన్నారు. మీ ఎదురుగానే ఉన్న పర్వతాన్ని దర్శించలేకపోతున్నారు. ఉదయ భానుని కిరణాలతో శిఖరోపరి తలం మీద హేమంలా మెరుస్తున్నా మీరు గమనించలేకపోతున్నారు. దాన్ని గమనించే కళ్ళు మీకు లేవు. అందుకని ఎప్పుడైతే మీరు ఎంతసేపు మనం కొన్ని నమ్మకాలు పెట్టేసుకుంటాం కదండి. ఏంటి బైబిల్‌లో ఇలా ఉంది, గీతలో ఇలా ఉంది, ఖురాన్‌లో ఇలా ఉంది. అలా పెట్టేసుకున్నాం అనుకోండి, దాంతోనే ఆ బరువునే మోసేస్తూ ఉంటామంటండి అందులో ఉన్న దాన్ని. కృంగిపోతూ ఉంటే మనం అటు ఇటు ఎటు కదలలేమంట. అంటే ఒక నమ్మకంలో నిండిపోయి ఉన్నాం మనం.
ఎలా అయితే పర్వతం హిమాలయ పర్వతాన్ని ఎవరు చూడలేకపోతున్నాడు, ఎదురుగా ఒక ఒక సూర్యకిరణం వచ్చి ఇది మంచు మీద పెడతా ఉంటే మంచు మెరుస్తూ ఉంటది కదండి, దాన్ని కూడా గమనించలేకపోతూ ఉంటామంటండి. మనకు అప్పుడు ఆ గమనించే కళ్ళు కూడా ఉండవంట ఆ టైంలో. పక్షపాతపు చూపు ఒక అంధత్వమే. నిశ్చితాభిప్రాయాలతో నిండి ఉన్న హృదయం మరణించిందే అవుతుంది. అంటే ఏదో కొన్ని అభిప్రాయాలు, అంటే ఏదో నమ్మకంతో అభిప్రాయాలు పెట్టేసుకుంటాం కదా, అలాంటి హృదయం మరణించిన హృదయమే అవుతుంది. ముందుగానే ఏర్పడి ఉన్న అభిప్రాయాలు మరీ ఎక్కువే ఉన్న పరిస్థితుల్లో మీ తెలివితేటల పదును తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక అభిప్రాయాలు, ఆ నిశ్చితమైన అభిప్రాయాలు ఇలాగే ఉండాలి, పర్టికులర్గా ఇది ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఎప్పుడైతే అభిప్రాయం పెట్టేసుకున్నామో అండి, మన తెలివితేటలు కూడా తగ్గిపోతూ ఉంటాయంటండి. ఆ తెలివితేటలు మొద్దుబారిపోతాయి. మొద్దుబారిపోయి ఉన్న తెలివితేటలనే మనం వివేకం అనుకుంటున్నాము. వివేకత్వంలో తెలివితేటలు నిజంగా ఉండవు. కేవలం మేధస్సుగానే అది ఉంటుంది. ఆ మేధస్సు ఓ శవంలాగా మాత్రమే ఉంటుంది. దాన్ని మీరు అలంకరించవచ్చు. గొప్ప ముత్యాలతో, వజ్రాలతో, మరకతాలతో అందంగా అలంకరించవచ్చు. అయినా శవం ఎప్పటికీ శవమే. అంటే ఎప్పుడైతే మనం తెలుసుకోకుండా అభిప్రాయాలతో మాత్రమే ఉంటామో అండి, అది ఎంత అలంకరించినా కూడా అది శవం శవమే అని చెప్తున్నారు. నిజంగా బ్రతికి ఉండడం అన్నది పూర్తిగా విభిన్నమైన వ్యవహారం. తెలివే జీవనం. సద్యస్ఫూర్తే దాని స్వభావం. సర్వ స్వీకార సన్నద్ధమే అది. ఏ రక్షణ ఉండని బాహాటమే అది. ఏ పక్షపాతము లేని నిష్కర్ష స్థితి అది. అది నిశ్చితాభిప్రాయాలు ఏదీ ఉంచుకోకుండా అప్పటికప్పుడు ప్రవర్తించడం ఓ ధైర్యమే. అది ఓ ధైర్యమే అని ఎందుకంటున్నానో తెలుసా? స్థిరమైన అభిప్రాయాలు మీలో ముందే ఏర్పడి ఉన్నప్పటి మీ చేతుల్లో ఓ తీర్మానం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ అభిప్రాయాలు మీకు రక్షణ కల్పిస్తాయి. మీ కాపును మీకు కల్పిస్తాయి. అంటే ఇప్పుడు ఒక ఒక విషయం పట్ల ఏదైనా అభిప్రాయం పెట్టుకున్నాం అనుకోండి, ఒక నమ్మకం పెట్టుకున్నాం మనం. ఆ నమ్మకం పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి, దాన్ని వాదించేసి ఒక రక్షణ దొరుకుద్ది మనకి. ఏంటి, దాని గురించి మనం ఒక అభిప్రాయం ఉంది కదా మనకి, అందుకు ధైర్యంగా ఉంటది మనకి, నేను చెప్పగలను దీని గురించి అన్నట్లు. కానీ ఆ రక్షణలోకి ఎలా తప్పుకోవచ్చో మీకు బాగా తెలిసే ఉంటుంది. అదంతా తెలుసు కదా మనకి, ఆ రక్షణలోకి వెళ్ళిపోతాం. కానీ రక్షణలోకి తప్పుకునే ఓ సామర్థ్యం మీకు స్వతహాగా ఉంటుంది. ఏ నిశ్చయాలు లేకుండా అప్పటికప్పుడు మీరు ఆచరించే చర్యలు ఏ కాపట్యము లేక ఓ అమాయకత్వంగా మాత్రమే ఉంటుంది. ఆ చర్యలు చేస్తున్న మీకు ఏ రక్షణ ఉండదు. మీరు తప్పు చేయొచ్చు, మీరు దారి తప్పిపోవచ్చు. అంటే ఇప్పుడు ఏమీ లేదనుకోండి, ఏమీ తెలియదు, ఏ అభిప్రాయము లేదనుకోండి, అప్పుడు ఎవరైనా అడిగి చెప్పలేం కదా, సమాధానం చెప్పలేం మనము. అందుకని అక్కడ ఎలా ఉంటాం, మనకి ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటాం మనం. అంటే ఏ అభిప్రాయాలు, ఏ నమ్మకాలు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాం, ఏమి కొత్తగా నేర్చుకునే వాళ్ళలాగా ఉంటాం. అప్పుడు ఏమీ తెలియదు కదండి, అప్పుడు ఏ రక్షణ ఉండదు మనకి ఏమీ తెలియనప్పుడు. అందుకని మనం తప్పు చేయొచ్చు, దారి తప్పిపోవచ్చు కూడా. కానీ సత్యాన్వేషణకు సిద్ధపడుతున్న వారు ఎన్నో తప్పులను, పొరపాట్లను చేయడానికి కూడా సిద్ధపడాలి. మనం అన్వేషించడానికి వెళ్తూ ఉన్నామండి, అప్పుడు మనకి ఎవరైనా ఏ నమ్మకాలు పెట్టేసుకుని ఉన్నామనుకోండి, ఆ నమ్మకాల ద్వారా ఏదో మనం అక్కడ ఆ రక్షణ మనకు కాపు కాస్తుంది. కానీ ఏమీ తెలియకుండా ఎప్పుడు వెళ్తామో మనం, అసలేమి మనకు మనం సొంతంగా అన్వేషణ చేయడానికి వెళ్ళినప్పుడు తప్పులు చేయొచ్చు. కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తప్పులు, పొరపాట్లు ఇవన్నిటికీ సిద్ధపడే ఉండాలంటండి. ఏ అపాయాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడి ఉండాలంట ఆ సత్యాన్వేషి అనేవాడు. అలా దారి తప్పిపోవచ్చు మనం ఆ సత్యాన్వేషణలో. ఆ దారి తప్పిన వాడు ఏం చేస్తాడండి, మళ్ళీ సరైన దారి ఏదో తెలుసుకుని మళ్ళీ చేరాల్సిన చోటికి రాగలడు. ఎప్పుడైతే అనేక మార్లు దారి తప్పిన మనిషికి దారి ఎలా తప్పకూడదో తెలుస్తుంది. ఆ! అందుకని ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ పెన్సిల్ కనిపెట్టాడు కదండీ! ఆయనే అనుకుంటా. ఆయనేనా? కాదు, బల్బ్ కనిపెట్టాడు. ఆహ్, బల్బ్ కనిపెట్టిన ఆయనంటండి 1000 సార్లో ఎన్ని సార్లోనంటండి ఆయన ఫెయిల్ అయ్యాడంట. ఫెయిల్ అయినప్పుడంట ఆయనకి ఎవరో అడిగారంట, "ఏంటి అన్ని సార్లు ఎలాగా నువ్వు, నీకేమి చిరాకు రాలేదా? అంటే ఇంకా దీన్ని వదిలేద్దాం, ఇంకా నేను కనిపెట్టను అని అనుకోలేదా?" అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇదే చెప్పాడంటండి ఆయన. అంటే నేను అన్ని సార్లు ముందు ఎన్ని సార్లయితే ఫెయిల్ అయ్యాడో, అన్ని సార్లు ఆ పని ఎలా చేయకూడదో తెలుసుకున్నానని అన్నాడంటండి. అంటే దాంట్లో కూడా పాజిటివ్ కోణం వెతుక్కున్నాడన్నమాట ఆయన. అంటే ఇన్ని సార్లు బాబోయ్! ఇంక ఎందుకు ఇది అవ్వదు అని వదిలేయలేదాయన. ఇంకా అలా ఓహ్! ఇలా చేశాను కాబట్టి ఇది రాలేదు, ఇంకో రకంగా ప్రయత్నిద్దాం. అలా ప్రయత్నించి చివరికి మనకి ఈ రోజు బల్బు మనం చూడగలుగుతున్నాం. మనం ఎంత యూజ్ అవుతుందని మనకి ఈ రోజు ఆ వెలుగనేది ఎంత ఉపయోగపడుతుంది మనకి. అలాగే ఈయన కూడా అదే చెప్తున్నారు. చాలా సార్లు దారి తప్పొచ్చు మనం సత్యం కోసం అన్వేషించేటప్పుడు. కానీ ఆ అన్వేషించేటప్పుడు ఏది చేయకూడదో, ఇలా వెళ్తే ఈ దారి తప్పుతున్నాం, ఈ సత్యాన్వేషణ నుంచి పక్కకు తప్పుకుంటున్నాం. అందుకని పొరపాట్లు చేసినప్పుడు ఏంటంటే, ఆ పొరపాటు నుంచి కూడా మనం నేర్చుకోగలుగుతాము. ఇంకిలా వెళ్తే గనుక దారి తప్పిపోతాం, ఇటసలు వెళ్ళకూడదనేసి ఖచ్చితంగా వెళ్ళకుండా ఉండగలుగుతామండి అప్పుడు. ఎన్నో తప్పులు చేసిన వాళ్ళకి తప్పంటే ఏమిటో నేర్చుకునే సామర్థ్యం వస్తుంది. ఆ తప్పులు చేయకుండా ఉండడం ఎలాగో తెలుస్తుంది. నిజంగా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయాడనుకోండి, అసలైన దారిలోంచి ఎళ్ళిపోయాడనుకోండి, అతడికంటే కూడా ఇలా వెతుక్కుంటూ ఎళ్ళిన వాడికి బాగా గుర్తుంటది ఆ దారనేది.
తప్పులను తెలుసుకుంటున్న వారే సత్యం సమీపంలోకి మరికాస్త సమీపంలోకి క్రమేపీ చేరుకోగలుగుతారు. ఆ అన్వేషణ కేవలం మీరు మాత్రమే చెయ్యాలి. మరొకరి నిశ్చితాభిప్రాయాల మీద మీరు ఆధారపడకూడదు. అందుకని ఈ అన్వేషణ ఎవరికి వాళ్లే చేయాలి. ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారు అన్నట్టు కాకుండా ఎవరి మీద ఆధారపడకండి. ఎవరి అన్వేషణ వాళ్లే చేయాలి. కాబట్టి అతీష ఈ మాట అంటున్నారు. ఏమంటున్నారు? పక్షపాతరహితంగా అన్ని రంగాలలోనూ ప్రశిక్షణను పొందండి. అన్ని రంగాల్లోనూ శిక్షణ పొందమని. అన్ని రంగాల్లోనూ సమగ్రంగా సుశిక్షితులు అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి రంగంలో నాకు ఇది కాదు, నాకు సంబంధించింది కాదు ఇది, నేను ఇది చేసుకోను, నేను ఇది నేర్చుకోను, అలా ఉండకూడదంట. ప్రతి దానిలోనూ శిక్షణ తీసుకోవాలంట. అతీష బోధిస్తున్న రెండవ విషయం, ఎన్ని పరిధుల్లో మీ జీవితాన్ని సాగించడం సాధ్యమవుతుందో అన్ని పరిధుల్లోనూ సమగ్రంగా జీవించండి. ఏక పరిధిలోనే జీవించకండి. కాలాంతరాల నుంచి సన్యాసులు దైవార్చకులని చెప్పబడే వారందరూ ఒక్క పరిధిలోనే తమ జీవితాలను సాగిస్తూ వచ్చారు. వాళ్ళ జీవితం చాలా ఇరుకైనదిగా ఉంటుంది. రైలు పట్టాల మీద పరుగులు పెడుతున్నట్లే వాళ్ళు మహా ఇరుకైన దారుల్లోనే జీవితాలు సాగిస్తున్నారు. ఒకే పూజనే ప్రతిరోజు చేస్తూ, ఒకే ప్రార్థననే ప్రతి దినము చేస్తూ, రాత్రింబవళ్ళు సంవత్సరాలు వస్తున్నా వెళ్ళిపోతున్నా, జీవితంలోకి వస్తూ జీవితంలోంచి వెళ్ళిపోతూ, తమకు అలవాటైన దీక్షనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఒక నిరంతర చక్ర భ్రమణంలాగా మాత్రమే అనంతంగా సాగిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు సుసంపన్నంగా ఎప్పుడూ లేవు, ఎన్నటికీ ఉండలేవు కూడా. అన్ని పరిధుల్లోనూ జీవించగలిగినప్పుడే జీవితానికి ఆ సంపద సంప్రాప్తించగలుగుతుంది. అంటే చాలా మంది సన్యాసులు ఏం చేస్తున్నారు? చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అంతే కదా, పూజలు చేసామనుకోండి, ప్రతిరోజు అదే మంత్రాలు, రోజు అభిషేకాలు లేకపోతే అష్టోత్తరాలు ఇవే చదువుకుని ప్రతిరోజు అవే ప్రార్థనలు అవే చేస్తూ ఉంటారు. ఈయన ఏం చెప్తున్నారంటే అన్ని అదొకటే కాదు, అలా ఉండిపోవద్దని చెప్తున్నారండి. అన్ని పరిధుల్లోకి వెళ్ళాలి. రోజు చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఒక సత్యాన్వేషి గురించి అండి మనం చెప్పేది. అందుకనే ఒక సత్యాన్వేషణలో ఉంటున్న మనిషి అన్ని విధాల అన్వేషణలు చేయాలి. అంటే ఒక పూజ చేస్తే ఎలా ఉంది, పూజ చేయకుండా ధ్యానం చేస్తే ఎలా ఉంది, ఇవన్నీ అన్వేషించి తెలుసుకోవాలి మనం. జీవితపు అన్ని రుచులను ఆస్వాదించేందుకు ప్రయత్నించాలి. తీపి, చేదు, మంచి, చెడు అన్ని అనుభవించాలి. ఒక నిజమైన మతంతో ఉంటున్న మనిషి మహా పరిశోధనాత్మకంగానే ఉంటాడు. సంగీతంతో ప్రయోగాలు చేస్తాడు, నాట్యంతో ప్రయోగాలు చేస్తాడు, కవిత్వంతో ప్రయోగాలు చేస్తాడు, వర్ణచిత్ర రచనతో, శిల్పకళలో, గృహ నిర్మాణ ప్రక్రియలో పరిశోధనలు చేస్తాడు. సర్వ ప్రయత్నాలను నిశిత శోధనాభిరుచితోనే చేస్తాడు. అందిన ప్రతి దాన్ని పరీక్షించి చూస్తాడు. తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న కుర్రాడిలా ఆ మనిషి ఉంటాడు. ఇలా ఉంటేనే మీ అంతర్జీవితం సుసంపన్నంగా తయారవుతుంది. ఎలా ఉండ ప్రతి విషయంలోనూ చూడండి, శిల్పకళ ఏంటి, వర్ణచిత్రం, పెయింటింగ్స్ ఏంటి, ప్రతి దానిలోనూ మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలంటండి. అప్పుడే ఎప్పుడైతే అలా ప్రతిదీ కొత్త కొత్తగా నేర్చుకుంటూ అంటే జీవితం కూడా కొత్తగా ఉంటది కదండి. సుసంపన్నంగా మన లోపల కూడా చాలా ఆనందం వస్తుందంటండి తెలియకుండా. రోజు చేసే పని మళ్ళీ మళ్ళీ చేస్తే బోర్ కొడుతూ ఉంటది మన లోపల కూడా. కానీ ఎప్పుడైతే ప్రతీది నేర్చుకుంటూ ప్రతి దానిలోనూ శిక్షణ తీసుకుంటా ఉన్నామో మన లోపల జీవితం కూడా సుసంపన్నంగా తయారవుతుంది. గొప్ప వస్తువుల సృష్టి, గొప్ప విషయాల గుర్తింపు ఒకే పరిధిలో ఉండని వాళ్ళ వల్లే జరుగుతున్నాయన్న విషయం మీకు తెలుసు కదా. అందుకని గొప్ప గొప్ప విషయాలు చాలా సృష్టించిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళంతా ఎవరు సృష్టించారంటే, ఎక్కువ మంది అలా గొప్ప విషయాలు ఎవరు కనుక్కున్నారంటే ఏంటంటే వాళ్ళు ఒకే పరిధిలో ఉండరంట. అలాంటి వాళ్ళే గొప్ప గొప్పవన్నీ కనిపెట్టగలరంట. ఒక్క పరిధిలోనే ఉంటున్న వాళ్ళు ఏ కొత్త విషయాలను కనిపెట్టలేరు, దేన్ని సృష్టించలేరు. అనుభవం అది. ఎందుకంటే అలాంటివి వైవిధ్యాల సంకరం వల్లే సంభవిస్తాయి కనుక. అందుకని ఏంటి, 2 రకాలు కలిస్తేనే మనకి కొత్త రకం ఆలోచన పుడుతూ ఉంటది. అందుకని చెప్పేసి అన్ని రకాలు నేర్చుకోవాలని చెప్తున్నారండి. గణితాచార్యుడు కవిత్వాన్ని సృష్టిస్తున్నాడు అనుకోండి. అంటే గణితం గురించి, ఒక మ్యాథ్స్ గురించి బాగా తెలిసిన అతను కవిత్వం రాసాడనుకోండి. ఆ కవిత్వంలో ఏ వైవిధ్యమో కనిపించి తీరుతుందని మీరు ఖచ్చితంగా ఆశించవచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనం అంటే ఇక్కడ ఏదో డిఫరెంట్‌గా ఉంటది కవిత అని ఆశించొచ్చు. గణితంలో దిట్టయిన ఆయన గణిత సంబంధమైన ఆలోచనలే చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు ప్రస్తుతం కవిత్వంలోకి ప్రవేశిస్తున్నాడు. రచనలు చేస్తున్నాడు. ఏ ఇతర కవులు వ్రాయలేని విధంగా గణితాచార్యుడి కవిత్వం ఉండి తీరుతుంది. ఓ కొత్తదనం ఆ కవితలో కనిపించి తీరుతుంది. మామూలు కవి కవి ఏంటండి, కవిత్వం పరంగానే ఆలోచిస్తాడు. కానీ ఈ మ్యాథ్స్ బాగా తెలిసిన పండితుడు కవిత్వం రాసాడనుకోండి, దానికి సంబంధించింది కూడా తీసుకొచ్చి దీనిలో పెడుతూ ఉంటాడు. అందుకని ఒక కొత్త రకమైన కవిత్వం మనకి తయారవుతుంది. కవితావేశానికి గణితపు సౌలభ్యం జతపడుతుంది. కవిత్వంలో గణితం చోటు చేసుకుంటుంది. ఆ కవిత్వంలోకి గణిత సారం ఇంకుతుంది. కవిత, గణితాల సంగమం ఒక నవ్య సృష్టే కదా. ఆ గణితము ఇది కలిసేసరికి ఒక కొత్త రకం సృష్టే కదా అది. వర్ణ సంకరంతో జన్మించే పిల్లలే మరింత బలశాలుడుగా, మరింత అందంగా, మరింత తెలివితేటలతో ఉంటారని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు ఆహ్, హ్మ్. 2 తీసుకుంటే మొక్కలు కూడా చూడండి, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండీ. ఒక రెండిట్లో మంచి క్వాలిటీస్ 2 రకాల మొక్కలుంటాయి కదండీ. ఒక దానిలో దీనిలో ఉన్న మంచి క్వాలిటీస్, దీనిలో ఉన్న మంచి క్వాలిటీస్ 2 కలిపి ఒక కొత్త రకం జాతిని సృష్టిస్తున్నారు. మనకి సైంటిస్టులు చాలా చేస్తూ ఉన్నారు. మనకు కూడా తెలుసు కదండీ. అదేంటంటే చాలా మనకి క్వాలిటీ ఉంటదనమాట దానిలో.
దానికోసం ట్రై చేస్తూ ఉన్నారు కదా శాస్త్రజ్ఞులు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మనిషి ఒక మూర్ఖుడే కనుక ఎప్పటికీ నేర్చుకోలేడు. జాతి ఎద్దుతో నాటు ఆవును జతకడితే మంచిదనే విషయం అందరికీ తెలుసు. అలా చేస్తే చక్కటి పాడి పశువులు, మంచి ఆరోగ్యంతో ఉండే పశువులు జన్మిస్తాయని తెలుసు. ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కూడా. కానీ జాతుల మధ్య, విభిన్న సంస్కృతుల మధ్య, విభిన్న కులాల మధ్య జరిగితే ఎంతో అందంగా ఉంటాయి. నేనేం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ పులిని దీన్ని కూడా కలిపి టైగర్ లైన్ కదండి, లైగర్ అనే ఒక కొత్త జాతిని సృష్టించారని కూడా విన్నాను ఇదివరకు ఎప్పుడోను. అలాగా ఈయన ఏం చెప్తున్నారంటే ఒక సైబీరియన్ అమ్మాయి ఒక ఆఫ్రికన్ అబ్బాయిని వివాహం ఆడితే ఓ నవ్యత్వం జన్మిస్తుంది, ఓ అద్భుతం ఆవిష్కరించబడుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంటది కదండి. ఇప్పుడు ఇండియన్స్ ఉంటే ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళు ఒక రకం క్వాలిటీ ఉంటదంటే, ఇంకొక దగ్గర పెరిగిన వాళ్ళకి ఇంకో రకం క్వాలిటీ ఉంటది. అందుకని వీళ్ళిద్దరూ కలిస్తే ఒక కొత్త రకమైన మంచి క్వాలిటీ వస్తుంది అని చెప్పేసి ఈయన అందుకనే ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది అలాగా. నా సలహా ఇదే. మరికొన్ని సంవత్సరాల్లో మనతో సరితూగే నాగరికత ఉన్న ఇతర గ్రహవాసులను మనం దర్శించగలిగే రోజు వస్తుంది. వేరే గ్రహాలు కూడా మనల్ని కలుసుకునే రోజు ఒక రోజు వస్తుందంటండి మనకి. భూమి మీద పరిణామ క్రమంతో సరితూగే మరింత ఎత్తుల్లో ఉండే గ్రహవాసులను గుర్తించే రోజు వస్తుంది. ఇప్పటికే ఏలియన్స్ అని కొంతమంది చూపిస్తూ ఉన్నారు కదండి సినిమాల్లో. వాళ్ళు కలుసుకునే రోజు మనకు వస్తుందంటండి ఎప్పుడొకప్పుడు. నా సలహా గ్రహాంతర వివాహాలు చేసుకోవాలి. మతాంతర లేకపోతే దేశాంతర కాదంటండి. ఈయన చెప్పేది గ్రహాంతర వివాహాల గురించి చెప్తున్నారు. ఎన్నో అద్భుతాలు అప్పుడు జరుగుతాయి. ఓ అంగారక గ్రహవాసి, ఓ పూర్ణావాసిని పెళ్లాడితే కొత్తది ఏదో జరుగుతుంది. ఇది వరకు ఎప్పుడూ సంభవించిన ఒక నవ్యత్వం ఏదో సంభవిస్తుంది. అతీష బోధన ఇదే. పరిశోధన చేయండి, మీకు సాధ్యమైనన్ని పరిధుల్లోని అనుభవాలు పొందండి. ఓ తోటమాలి కండి, ఒక చెప్పులు కుట్టేవాడు కండి, ఒక వడ్రంగి కండి. నా ఆశ్రమంలో ఇవే జరుగుతున్నాయి. అన్ని పరిధుల వ్యవస్థీకరణ జరిగి తీరాలి. పరిధులన్నీ లభ్యం చేయబడాలి, అందింపబడాలి. అందరూ ఆ పరిధులలో పరిశీలనలు చేస్తూ సంతోషంతో అన్వేషణలు చేయాలి. వైజ్ఞానిక పరిశోధనలు జరిగినప్పుడు బాహ్యంలో మాత్రమే ఏవో కొత్త వస్తువులు తయారవుతాయి అన్న మాటలు పూర్తి నిజాలు కావు. ఆ వైజ్ఞానిక పరిశోధనలు మీ చైతన్యంలో కూడా కొన్ని మార్పులను కలిగించి తీరుతాయి. అంటే రకరకాలుగా అన్ని రకాలుగా పరిశోధన చేయమంటున్నారండి. ఇవి బయటకే కాదు, మన లోపల కూడా మన చైతన్యం కూడా విస్తరిస్తుందంటండి. ఇలా కొత్త కొత్త చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల కాన్షియస్నెస్ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందంటండి. అందుకని కొత్త కొత్తగా పరిశోధనలు చేస్తూ ఉండమంటున్నారు. మీ చేతనా మానసం ఒక నవ్యాకృతిని పొందుతుంది. ఓ విజ్ఞాన దృక్పథం మీలో ఏర్పడుతుంది. అలాంటి విజ్ఞాన దృక్పథంతో ఉన్న మనిషి వర్ణ చిత్రాలను గీయడం ఏర్పడుతుంది. అలాంటి విజ్ఞాన దృక్పథంతో ఉన్న మనిషి గీయడం ప్రారంభించాడు అనుకుందాం. ఆ వర్ణ చిత్రాల విజ్ఞానం కూడా కనిపిస్తుంది. ఓ చిత్రకారుడు భౌతిక శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు అతని దృక్పథంలో ఖచ్చితంగా ఓ నవ్యత సంప్రాప్తించి చిత్రాలు సంభవిస్తాయి. ఎప్పుడైతే అలాంటి చైతన్యం విస్తరించిందోనంటండి, ఒక విజ్ఞానం అనేది మనలో ఏర్పడి మనకి ఒక వర్ణ చిత్రాలు, ఒక పెయింటింగ్స్ అవి గీయడం వస్తుందంటండి. అలాంటి పెయింటింగ్స్ ఎలా ఉంటాయంట, చిత్రాలు ఒక కొత్తతనం ఉండి అందులో చాలా చిత్రాలు కనిపిస్తూ ఉంటాయంటండి. ఇప్పటి వరకు సంభవించిన గొప్ప విషయాలన్నీ ఒక వృత్తిలో సమగ్ర శిక్షణ పొందిన వారు ధైర్యంతో ఏ పరిజ్ఞానము తమకు లేని మరో వ్యాసంగంలో మరో వృత్తిలో ప్రవేశించగలిగినందువల్లే జరిగాయి. ఇప్పటి వరకు మనకి ఏదైతే విషయాలు జరిగినాయో అవన్నీ చాలా గొప్పగా ఉన్న విషయాలన్నీ అంటండి ఒక దానిలో ప్రవేశం ఉన్న వాళ్ళంటే వేరే దానిలో కూడా వెళ్ళి రెండింటిని కలిపి మిక్స్ చేసి ఇచ్చినప్పుడే మనకి మరింత గొప్పగా ఉన్నాయంటండి అవన్నీ. మరో వృత్తిని చేపట్టడానికి ధైర్యం చాలని వాళ్ళు తమకు బాగా తెలిసి ఉన్న పనుల్లోనే కూరుకుపోతూ ఉంటారు. తమ జీవితం అంతమైపోయేంత వరకు ఆ పనులే చేస్తూ ఉంటారు. ఒకే వృత్తిలో కొనసాగుతూ ఉన్నందువల్ల అందులో వారి నైపుణ్యత పెరుగుతుంది. ఓ పనిలో నిష్ణాతుడై ఉండేవాడు మరో పని జోలికి ఎప్పుడూ పోనే పోడు. అంటే కొంతమంది చూడండి, ఒకే పని ఏ పనైతే వచ్చో ఆ పనిలోనే అలాగే ఉండిపోతారు. కానీ కొంతమంది ఏంటి, ఇది ఇది వచ్చిన తర్వాత వేరే బోర్ కొట్టి వేరే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. అప్పుడు అలా వెళ్ళినప్పుడు నవ్యత సాధిస్తూ ఉంటారంటండి. ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళు యూఎస్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని చేసి బోర్ కొట్టి ఇండియాకి వచ్చేస్తున్నారండి. వచ్చేసి చాలా మంది వ్యవసాయం చేస్తున్నామండి వచ్చి చాలా మందిని చూసాం, టీవీలో చూపిస్తూ ఉంటారు. కొత్తగా రకరకాల టెక్నాలజీతో వ్యవసాయం చేస్తూ ఉన్నారండి. వాళ్ళు చాలా లాభాలు కూడా, మాకు ఇలా లాభం వచ్చి అలా లాభం వచ్చి అని చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు ఏంటి, అక్కడ సాఫ్ట్వేర్ చేసి అందులో దాన్ని తీసుకుని ఆ విజ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, వ్యవసాయంలో పెడుతున్నారు. పెట్టి వాళ్ళు చాలా లాభాలు, చాలా ఆనందాన్ని కూడా పొందుతున్నారు వాళ్ళు. ఈయన ఎప్పుడు ఇదే చేయమంటున్నారు అంటే, ఆ నైపుణ్యం రెండు రకాలు కలిసినప్పుడు ఇంకా నైపుణ్యం బాగా పెరుగుతుంది. అందుకని అన్ని నేర్చుకోమని చెప్పడంలో అండి. అన్ని పరిధుల్లోకి తిరగమంటున్నారు మనల్ని. సర్వ పరిధుల్లో ప్రవేశించగల ప్రజలున్న దేశాలే సజీవంగా ఉంటాయి. ప్రస్తుతం అమెరికా సజీవపూర్ణమైన దేశంగా అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రజలు అన్ని పనులను చేసేందుకు సంసిద్ధులై ఉన్నారు కనుక. గణితం నుంచి ధ్యానం వరకు అన్నింటినీ ఉపయోగించిన ప్రయత్నాలన్నీ జరిగాయి. అమెరికాలో అంటే అన్నింటినీ ప్రతిదీ నేర్చుకుంటున్నారంట. అందుకని అది అగ్రస్థానంలో ఉందని చెప్తున్నారు. మానవుడు ఎక్కాల్సిన ఓ కొత్త మెట్టు ఎక్కే ప్రయత్నం ఫలించే సంభవం సాధ్యపడగల దేశం అమెరికానే. ఆ సంభవం భారతదేశంలో అసంభవం.
మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలకు ఎప్పుడు అడ్డం పడుతూ ఉంటారు. అంటే ఈయన బుక్ రాసేసరికి ఆ మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అనుకుంటండి. ఇంతకుముందు కూడా ఈ బుక్ లో 2, 3 సార్లు ఆయన గురించి ప్రస్తావించారు. ఆయన అప్పట్లో మరి నాకు తెలియదు ఆ రోజుల్లో ఆయన ఏం చేసేవారు కాదో ఏంటో ఇలాగే చెప్తున్నారు. చాలా సార్లు ఈయన గురించి చెప్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఆ అభివృద్ధి అసంభవం. మొద్దుబారిపోయి ఉన్న మనసులు, పాసిపోయి ఉన్న మనసులు, ఏ భవిష్యత్ దర్శనము చేయలేని మనసులు, రేపేం జరగబోతుందో తెలుసుకోలేని మనసులు, ఈనాటి పరిస్థితులను కూడా గమనించలేని మనసులు ఉన్నాయి ఇక్కడ. అమెరికాలో ప్రజలు తమ ఉద్యోగాలను సదా మార్చుకుంటూనే ఉంటారు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ స్థిరపడి ఉండిపోరు. సగటున 3 ఏళ్లు మాత్రమే ఒక ఉద్యోగంలో ఉండి ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు చూసుకుంటారు. అదే విధంగా 3 ఏళ్లకో మారు ఉన్న ఊరిని కూడా వదిలిపెట్టేసి కొత్త ఊళ్ళలో నివసిస్తూ ఉంటారు. 3 ఏళ్లకో మాటు దంపతులు కూడా విడిపోతూ కొత్త పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. అమెరికన్లకు 3 చాలా ముచ్చటైన సంఖ్య. అందుకే వీళ్ళంతా ఎప్పుడూ ఒక దానిలో ఒక దగ్గర ఉండరంట. అమెరికన్స్ ఎప్పుడు ఎంతసేపు ఏం చెప్పేది. 3 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగాలు అన్ని మార్చేస్తూ ఉంటారంటండి. ఊళ్ళో అన్ని ఉద్యోగం మారిందంటే ఊరు మారిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట. అప్పుడు కొత్తగా ఉంటది. నిజంగానే ఇక చూడండి ఒకే ఊర్లో ఉన్నామనుకోండి అదే లైఫ్ స్టైల్. కానీ ఇలా ఊర్లు మారుతా ఉన్నామనుకోండి అక్కడ లైఫ్ స్టైల్ మారుతా ఉంటది. చుట్టుపక్కల అంతా మారుతారు. అంతా మారిపోతూ ఉంటది కదండీ. అప్పుడు కొత్తగా కొన్ని రోజులు రొటీన్ భిన్నంగా అంటారు కదా! నిజంగా డిఫరెంట్‌గా ఉంటది జీవితం అప్పుడు. ఒక మనిషి ఎందరో స్త్రీలతో కలిసి జీవించినప్పుడు ఎన్నో రకాల పనులలో చెప్పులు కుట్టేవాడుగా, ఒక వడ్రంగిగా, ఒక ఇంజినీర్‌గా, ఒక చిత్రకారుడిగా, ఒక గాయకుడిగా ఆరితేరినప్పుడు సహజంగా సుసంపన్నంగానే ఉంటాడు. తనతో కలిసి జీవించిన ప్రతి భార్య అతడి వ్యక్తిత్వానికి ఒక రంగును అలుముతుంది. అతడు చేసే ప్రతి పని అతని అస్తిత్వపు ద్వారానొక దాన్ని తెరుస్తుంది. నెమ్మదిగా అనేక తలుపులు అతని పరిధి పెద్దదవుతుంది. మీ అనుభవమే మీరు. కాబట్టి మీ అనుభవాలను పెంచుకోండి. స్థిరపడి ఉండిపోయే ముందే వీలైనన్ని ఎక్కువ అనుభవాలను పొందేందుకు ప్రయత్నించండి. నిజమైన మనిషి ఎప్పటికీ స్థిరపడడు. నిజమైన మనిషి స్వంత ఇల్లు లేని వాడుగానే, నిరంతర సంచారిగానే, ఒక దేశ దిమ్మరిగానే, ఓ ఆత్మ దిమ్మరిగానే ఉంటాడు. నిరంతరం నేర్చుకునేవాడిగానే ఉంటాడు. నేర్చేసుకున్నవాడుగా ఉండడు. పండితుడుగా ఉండడు. పండితుడిగా మిగిలిపోయి ఉండేందుకు తొందరపడకండి. నిరంతరం నేర్చుకునేవాడిగానే కొనసాగండి. నేర్చేసుకుని ఆగిపోవడం ఒక వికృతమైన స్థితి. నేర్చుకునేవాడిగా కొనసాగడమే ఓ సౌందర్యం, ఓ సొగసు. అదే జీవితం గనుక. అందుకని పక్షపాతరహితంగా అన్ని రంగాల్లోనూ ప్రశిక్షణను పొందండి. అందుకని మీరు పెంచుకోండి. అనుభవాన్ని పెంచుకోండి. మనం భూమి మీదకొచ్చిందే మన అనుభవం కోసం, మనం నేర్చుకోవడం కోసం, అనుభవం కోసమే అని చెప్పుకుంటాం కదండీ. అందుకు నేనేంటి ఎన్ని అనుభవాలు పెంచుకోవాలంటే అన్ని అనుభవాలు పెంచుకుంటూ ఉండండి. కానీ అంతేగాని అలాగే ఉండిపోకండి. ప్రతిసారి ఒక పండితుడిగా నేను అన్నీ నేర్చేసుకున్నానని కూడా ఉండకండి. నేర్చుకున్నామంటే ఎప్పుడైతే నేను అన్నీ నేర్చుకున్నాను, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడితో ఆగిపోతుంది. ఇంకేం అనుభవాలు రావు. అందుకని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి. ఒక పండితుడిగా ఆగిపోవద్దు మీరు. నేర్చుకుంటూ ఎప్పుడైతే ఉంటారో అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని అదే సౌందర్యం, అదే సొగసు జీవితం. కొత్తగా నేర్చుకునేసరికి మన జీవితం కూడా ఇంకా నవ్యంగా ఉంటుంది. అందుకని అన్ని రంగాల్లోనూ సమగ్రంగా సుశిక్షితులవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారండి ఈరోజు పాయింట్. మిగిలింది రేపు చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి.